దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రూతు గ్రంథము, రూతు 2వ అధ్యాయము, మరి 2వ అధ్యాయం, రూతు 2వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో నుంచి 12వ వచనాన్ని మనం మరి ఎవరైనా ఒకళ్ళు చదవండి. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. మరొకసారి నీ సన్నిధిలో మరి నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించి మాట్లాడి దయ చూపించు ప్రభువా. మేము నీ వాక్యము ద్వారా బలపరచబడాలని ఆశపడుతూ ఉన్నాము. నీ వాక్యము మాకు జీవాహారంగా మీరిచ్చి మమ్మల్ని జీవింపచేస్తూ వచ్చిన దేవుడుగా ఉన్నందుకే స్తుతిస్తూ మీ చేతులకే అప్పగించుకుంటూ దయ చూపించమని, కరుణించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. లైట్ అయ్యామా? కనుక చాలా మార్లు మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు ఏమీ అర్థమైంది మనకి అంటే, 2వ అధ్యాయంలో ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఏ బహుమానం? ఎలాంటి బహుమానం అంట దేవుడిచ్చేది? ఎలాంటిదండి? సంపూర్ణమైన బహుమానం. ఏ బహుమానం? ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఎవరు చెప్పారు ఈ మాటలు? ఎవరు చెప్పారు? బోయజు పొలంలో పరిగేరుకుంటుంది. ఎవరు? రూతు. ఎవరండి? రూతు వెళ్ళి ఏం చేస్తుందంటే, బోయాజు పొలంలో ఎవల కోత కోస్తున్నాడు. ఎవల పంట కోత కోస్తుంటే ఆ కోసేవాళ్ళ వెనకాలండి ఈమె పరిగేరుకుంటూ ఉందన్నమాట. ఏరుకుంటూ ఉన్నప్పుడు బోయజు ఆమె గురించి తెలిసి ఆమె ఏం చేసిందో తెలుసుకున్నాడు. ఆమె సత్ప్రవర్తన ఆయనకి తెలిసింది. ఆ ఊరు వాళ్ళందరూ కూడా చెప్పుకున్నారనుకుంటా. ఆ ఊరు వాళ్ళందరూ కూడా మరి రూతు గురించి ఆ ఊర్లో అందరికీ తెలిసింది, బోయజుకు కూడా తెలిసింది. కనుక బోయజు ఆమె పొలములో ఆమె ఏరుకోవటం చూసినప్పుడు ఎవరి ఈ పిల్ల అని చెప్పి అని తెలుసుకున్నప్పుడు బోయజు ఆమెని ఏం చేశాడు అన్నమాట? ఏమని చెప్పాడు? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నువ్వు చేసిన దానికి అమ్మ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఎలాంటి బహుమానం? సంపూర్ణమైన బహుమానం అది. కనుక దేవుడిచ్చేటువంటి బహుమానం ఆ రూతు విషయంలో బోయజు చెప్పింది ఏంటంటే సంపూర్ణమైన బహుమానం. ఇంకా అంతకు మించిన బహుమతి మరొకటి ఏది కూడా ఉండదన్నమాట. సంపూర్ణమైంది అది. అంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు తన బిడ్డలకి లేకపోతే వారు దేవుని యొక్క క్రమములో నడుచుకునేటువంటి వారు అయినప్పుడు వారికి దేవుడిచ్చే బహుమానం ఎలా ఉంటుందంటే సంపూర్ణమైనటువంటి బహుమానం. ఈ భూమి మీద ఎవరు ఇవ్వగలరు మనకి సంపూర్ణమైన బహుమానం? ఏదన్నా ఉందా భూమి మీద? ఉందా?
సంపూర్ణమైన బహుమానం ఏంటిది చెప్పగలమా మనం? ఏదయ్యా సంపూర్ణ బహుమానం అంటే చెప్పలేం మనం. ఎలా చెప్పగలం? బంగారం ఇస్తే సంపూర్ణమైన బహుమానం అవుతుందా? లేకపోతే మణులు మాణిక్యాలు ఇస్తే సంపూర్ణమైన బహుమానం అవుతుందా? ఏది ఇస్తే సంపూర్ణమైన బహుమానం అవుతుందో మనం స్పష్టంగా చెప్పలేం. ఎందుకంటే ఏది ఇచ్చినా అది కొన్నాళ్ళకి పాతుకిలిపోద్ది, ఖర్చు అయిపోద్ది, కొన్నాళ్ళకి అయిపోద్ది, అంతే కదా. అది సంపూర్ణమైన బహుమానం కాదు. అంతేనా? వింటున్నారా? అది సంపూర్ణమైనటువంటి బహుమానం కాదన్నమాట. కానీ ఇక్కడ బోయజు ఆమెను దీవిస్తూ అంటున్నాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. మరి రూతు గురించి మనకు తెలుసుగా, బైబిల్లో చదివాంగా. ఏం జరిగింది రూతుకి? బోయజ్ ఏం చెప్పాడు, ఆమెకి ఏం జరిగింది? ఆమె తన అత్తని హత్తుకుని, అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళు, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి మళ్ళా పెళ్లి చేసుకో, నువ్వు చాలా నష్టపోయావు, నీ భర్త యవన ప్రాయంలోనే నువ్వు భర్తను పోగొట్టుకున్నావు, నువ్వు ఇంటికి వెళ్ళి చక్కగా నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మళ్ళా వివాహం చేసుకుని సంతోషంగా ఉండమ్మా అని చెప్పని వాళ్ళ అత్తగారు దీవించి. కానీ రూత్ ఏం చేస్తుంది? లేదు, అలా అనొద్దాం, నువ్వు అలా అనొద్దు, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటా, నువ్వెక్కడ చనిపోతే అక్కడే చనిపోతా, నువ్వెక్కడ పాతి పెట్టబడితే నేను కూడా అక్కడే పాతి పెట్టబడతా తప్ప మరణము తప్ప మన ఇద్దరిని వేరు చేసేది మరొకటి ఏది ఉండకూడదు. ఎలాంటి నిర్ణయం తీసుకుని చెప్పండి? అవునా? ఆ నిర్ణయాన్ని వాళ్ళ అత్తగారికి ఆమెని ఆపలేకపోయింది. ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళ అత్తగారు ఏ విధంగానూ ఆమె ఆ నిర్ణయంలో నుంచి ఆమెను బయటికి తీసుకురాలేకపోయింది వాళ్ళ అత్తగారు. ఇక ఈ పిల్ల నాతో పాటు రావడానికి స్థిరంగా నిశ్చయించుకుంది. మామూలుగా చెప్పిందా? ఏముంది, మరణం తప్ప మన ఇద్దరిని వేరు చేసేది మరొకటి ఏది ఉండదు అని చెప్పింది అన్నమాట. అవునా? అంతేగా, చావు ఒకటే మన ఇద్దరిని వేరు చేయాలి తప్ప ఇంకేది వేరు చేయదు అని చెప్పాను. అంటే అర్థం ఏంటన్నమాట? తినలేకపోయినా మన ఇద్దరం కలిసే ఉంటాము, ఏది లేకపోయినా ఏది ఉన్నా సరే మన ఇద్దరం కలిసే ఉంటామని చెప్పాను. కనుక దేవుడు మరి ఆమె యొక్క జీవితంలో ఏం చేశాడో మనం చదువుకున్నాం. ఏం చేశాడు దేవుడు? ఎవరైతే దీవించాడో ఆ వ్యక్తే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంతేగా, రూతుని ఎవరు పెళ్లి చేసుకున్నారు? బోయజే పెళ్లి చేసుకున్నాడు. ఆయన అన్నాడు, సంపూర్ణమైన బహుమతిని యెహోవా నీకు ఇస్తాడమ్మా, ఆయన రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉండటానికి వచ్చావు. ఏ పొలములో అయితే పరిగేరుకుందో ఆ పొలానికి ఈమె ఏమైంది చెప్పండి? చెప్పండి, ఏమైంది? ఓనర్ అయింది. అంతేనా? ఏ పొలంలో వెళ్ళి అయ్యా మీరు దయ చూపిస్తే నేను పరిగేరుకుంటానందో ఆ పొలానికి యజమానురాలు అయింది ఆ పొలానికి. అంతేనా? దేవుడు ఆమెకిచ్చిన బహుమతి ఎలాంటిది భూమి మీద అంటే, ఆమె సత్ప్రవర్తనను చూసినప్పుడు ఆమె సత్ప్రవర్తనకి మనుషులందరూ కూడా ఆమెను దీవించారు, ఆశీర్వదించారు. మనుషులందరూ వాళ్ళు దీవించలా, యెహోవా నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటావు, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమతిని ఇస్తాడు అని చెప్పని ఏ వ్యక్తి అయితే రూతుని దీవించాడో ఆ వ్యక్తి రూతుని వివాహం చేసుకున్నాడు. అవునా? కనుక చెప్పండి, ఏది ఒక మనిషి జీవితంలో సంపూర్ణమైన బహుమానం? ఏది చెప్పండి? ఏదో చెప్పనా? యోగ్యుడైనటువంటి భర్తను సంపాదించుకోవటం లేదా యోగ్యురాలైనటువంటి భార్యను కలిగి ఉండటమే సంపూర్ణమైన బహుమానం. ఇంకోటి ఏది లేదు. యోగ్యుడైనటువంటి భర్తను కలిగి ఉండటం స్త్రీకి,
యోగ్యురాలైనటువంటి భార్యను కలిగి ఉండటమే సంపూర్ణమైన బహుమానం. ఇంతకు మించిన బహుమతి భూమి మీద మరొకటి ఏది కూడా లేదు. తెలుసా? ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఏకమైతే ఏం చేయగలరు చెప్పండి? ఏం చేయగలరు? వాళ్ళ బాధలన్నిటినీ జయించగలరా? వాళ్ళ లేమిని జయించగలరు? వాళ్ళకున్న లేమిని జయించగలరా? మనకు లేదు. కానీ ఇద్దరు కష్టపడి వాళ్ళ లేమిని ఎలా మార్చుకోగలరు? వాళ్ళు సమృద్ధిగా మార్చుకోగలరు. కానీ వాళ్ళ కుటుంబాల్లో ఏమున్నాయి చెప్పండి? ఒకళ్ళు సంపాదిస్తే ఒకళ్ళు పాడు చేసేవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు సంపాదిస్తే ఒకళ్ళు పాడు చేసేవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు యోగ్యంగా ఉంటే మరొకరు అయోగ్యంగా ఉండి ఆ ఇంట్లో నెమ్మది లేకుండా చేసేవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు ఒక మాట చెబితే, భర్త ఒక మాట చెబితే భార్య ఇంకో మాట చెప్పే పరిస్థితి. ఇవన్నీ ఏం చేసినాయి చెప్పండి? ఏమైపోయినాయి అన్నమాట? అయ్యా, ఈయన మూలంగా నేను చచ్చిపోతున్నానండి అనేటట్టుగా, ఏ మూలంగా నేను నానా బాధలు పడుతున్నానండి అనేటట్టుగా అయిపోయింది అన్నమాట. అంతేగా? కనుక ఏంటంటే, ఏది సంపూర్ణమైన బహుమానము, ఏది సంపూర్ణమైన బహుమతి దేవుడిచ్చేదంటే, ఈ రూతు జీవితంలో యోగ్యుడైనటువంటి ఒక భర్తను దేవుడు ఆమెకి ఇచ్చాడు. వద్దనుకుంది, ఇంకేం అక్కర్లేదు అనుకుంది, అన్నీ వదిలేసుకుంది. అన్నిటినీ విడిచిపెట్టేసి వాళ్ళ అత్త వెంట చక్కగా బయలుదేరి వచ్చేసాడు. అన్నీ వదిలేసుకుంది. కానీ దేవుడు ఊరుకున్నాడా? ఆమె సత్ప్రవర్తన చూసి మనుషులే ఆమెను దీవించే వాళ్ళకి అయినప్పుడు దేవుడు ఇంకెంత బాగా దీవిస్తాడు? మనుషులే ఆమెను దీవించేలాగా ఆమె జీవితంలో ఉంది అంటే అర్థం ఏంటి అన్నమాట? నేను ఎంత మంచిదాన్నో దేవుడికి తెలుసు కాదు, భూమి మీద ఉన్న వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఆమె ఎంత మంచిది. చాలామంది ఏమంటాం మనం? దేవుడికి తెలుసు అంటే నేను ఎలాంటి వాడినా అని చెప్పని అంటాం. దేవునికే కాదు, భూమి మీద ఉన్న వాళ్ళకు కూడా తెలిసేటట్లుగా అయిపోయింది ఆమె చేసినటువంటి, ఆమె జీవితంలో తీసుకున్న నిర్ణయాలు. కనుక ఏంటంటే, సంపూర్ణమైన బహుమానం దేవుడు మనకిచ్చేది. ఎలాంటి బహుమానం అండి? సంపూర్ణమైన బహుమానం. అదొకటే కాదు, దేవుడిచ్చే బహుమానాలు చాలా ఉన్నాయి. అయితే సంపూర్ణమైంది మాత్రం ఏది చెప్పండి? ఒంటరితనం చాలా కష్టం తెలుసా? అవునా? దేవుడు ఏం చేశాడు? ఆదాముని చేసినప్పుడు ఆదాము ఒంటరిగా ఉండటం దేవుడు చూశాడండి. ఆదాము ఒంటరిగా ఉండటం తెలుసా? ఒంటరిగా ఉండటం చాలా కష్టం. ఎవరూ లేకుండా ఉండటం అంటే ఎడారిలో మనం ఒక్కను వదిలిపెడితే చాలా కష్టం, ఉండలేం. పక్కన కనీసం ఎవరో ఒకరు మాట్లాడేవాళ్ళు లేకపోతే. ఎక్కడైనా చూడండి, ఏ జీవైనా తన జాతి జీవులు ఉన్న కాడే ఉంటుంది, ఒంటరిగా ఉండదు. కనుక ఏది సంపూర్ణమైనటువంటి బహుమానము అంటే, దేవుడు ఏం చేస్తాడంటే ఆదాముకి సహాయకురాలుగా ఎవరినిచ్చాడు? అవనిచ్చాడు దేవుడు. కనుక సంపూర్ణమైన బహుమానం ఎవరు ఇవ్వగలరు అంటే దేవుడు ఒక్కడే ఇవ్వగలరు సంపూర్ణమైన బహుమానం. కనుక మన యొక్క జీవితంలో దేవుడు ఎన్నో బహుమతులు దాచి ఉంచాడు. అవన్నీ కూడా ఎలాంటివి చెప్పండి? మనకి సంతోషాన్ని ఇచ్చేటువంటివి. అది మనల్ని బలపరిచేవి, మనకి ధైర్యాన్ని ఇచ్చేవి, మనల్ని నడిపించేవి, మనకి నెమ్మదినిచ్చేవి దేవుడిచ్చినటువంటి బహుమానాలు. కనుక మనం ఏం చేస్తున్నాం? దేవుడి ఆలోచన ఒకటైతే మనది ఒక్కొక్క ఆలోచన, మరొక ఆలోచన. అంతేగా? దేవుడు అనుకున్నాడు నీ కోసం ఒక బహుమతిని దాచి ఉంచాడు. నువ్వు ఆయన అప్పగించిన దారిలో వస్తావని ఎదురు చూస్తున్నాడు. ఆయన నీ ఏ దారిలో నడమన్నాడో ఆ దారిలో నీ కోసం ఎదురు చూస్తుంటే మనం ఏం చేసాము? దారిలో మనకు కనిపించిన వాటన్నిటి వైపు వెళ్ళిపోయింది.
ఎక్కడ మన కంటికి ఇంపుగా కనపడితే దాన్ని తీసుకోవడానికి వెళ్ళిపోయాం. అందుకే దేవుని దగ్గర నుంచి సంపూర్ణమైన బహుమతిని పొందలేకపోయాం. అవునా? కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? మారు మనసు పొందానండి, రక్షించబడ్డాను, కానీ నేను పెళ్లి చేసుకున్న ఆమె కూడా ఉద్యోగం ఉండాలండి, గుర్తుపెట్టుకోండి అంటారు. ఏమంటారు? నేను పెళ్లి చేసుకున్న ఆమె కూడా ఉద్యోగం ఉంటేనే పెళ్లి చేసుకుంటా. అవునా? నేను పెళ్లి చేసుకున్న ఆమె అంత పెద్ద ఉద్యోగం చేసి ఆమె కావాలి నాకు. చివరికి ఏమవుతుంది చెప్పండి? అంటే మనుషులు ఏం చేస్తాము అంటే మనమే ఏం చేసుకుంటాం, ఒక బహుమతి మనకి ఏది ఇవ్వాలి దేవుడు అంటే, దేవా ఇదిగో ఎలాంటి బహుమతి నాకు ఇవ్వు. ఎలాంటి బహుమతి? ఆ ఉద్యోగం చేసేది ఏదన్నా ఇస్తే నేను తీసుకుని ప్రభు అంతేనా? ఇంకేదన్నా ఉద్యోగం లేనా ఇచ్చావనుకో నేను చేసుకున్నా అంటే ఇప్పుడు దేవునికి ఏం చెప్పాము? ఏ బహుమతి ఇవ్వాలో దేవునికి మనమే చెప్పేశాం. ఆ బహుమతి ఇస్తేనే నేను చేసుకుంటా అని చెప్పాను. చివరికి ఏంటయ్యా అంటే ఒకరినొకరు ఏమని చెప్పుకుంటారు, వీళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. కనుక ఏంటంటే అలాంటి బహుమతి కాదు. రూతుకి దేవుడిచ్చిన బహుమతి అలాంటిదిగా. రూత్ ఏమనుకుంది? ఏమి అక్కర్లేదు అనుకుంది. అసలు ఏమి కావాలని కాదు, ఏమి అక్కర్లేదు నాకు, ఏ బహుమతి కూడా ఇంకేం అక్కర్లేదు, అయిపోయింది, పెళ్ళయింది, ఆయన చనిపోయాడు కనుక ఈ ముసలావిడితో కలిసి నేను ఇంక విడిచిపెట్టేస్తే ఆమెకి ఎవరు లేరు అనుకుందేమో. ఆయన ఆలోచనలు రాయబడలే, ఇక్కడ బైబిల్లో రాయలే. కానీ మరి వచ్చిందంటే అదేగా, ఈ ముసలావిడిని ఎవరు చూస్తారు అనుకుందేమో. ఏమితో కలిసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని ఆమె ఎంతగా ఆమెను తోసినా సరే అలా అనొద్దాం. నువ్వు గనక అలా చేస్తే దేవుడు, నేను గనక అలా చేస్తే ఎంత అపాయమైనా నాకు కలగజేయను గాక అని చెప్పాను. యెహోవా అర్థమైపోయి కానీ ఏమనలాడు అత్తగారు. కనుక మన యొక్క జీవితంలో ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకోవటం ద్వారా సంపూర్ణమైన బహుమతిని పొందుతాం. అంతేగాని మనం సెలెక్ట్ చేసుకుంటాం. దేవా నాకు ఇలాంటి ఆమె ఉండాలి, ఎర్రగా ఉండాలి, ఆమె ఎలా ఉండాలి? ఎర్రగా ఉండాలి. నాకు ఉద్యోగం చేసే ఆమె ఉండాలి, నాకు బాగా ఆస్తున్న కుటుంబం అయితే మంచిది అంటే ఎక్కడుంది? విశ్వాసం ఉందా దీంట్లో అసలు ఎక్కడన్నా చెప్పండి? బాగా డబ్బున్న కుటుంబం అంటే అర్థం ఏంటి అన్నమాట? విశ్వాసం ఉందా అందులో? డబ్బులో ఉంది నీ విశ్వాసం. ఎక్కడుందండి? డబ్బు మీదే ఉంది నీ విశ్వాసం. ధనవంతులైతే అంటే అర్థం ఏంటి అన్నమాట? భవిష్యత్తులో వాళ్ళు ఏమన్నా నాకు డబ్బులు ఇస్తారా? అవునా? కనుక మనము సెలెక్ట్ చేసుకుంటాం చాలా బహుమతుల్ని, దేవునికి చెప్తాం, అదిగో నాన్న అదే నాకు కావాలి అని చెప్పని. చిన్నపిల్లలు చెప్తారు కదా, మన పిల్లలు ఏమంటారు? ఇదిగోండి, ఇది కాదు నాకు, ఇది వద్దు, అదే కావాలని చెప్పి అంటారు అన్నమాట. మనం కూడా చాలా మార్లు దేవునికి మనకిష్టమైనయే చెప్తాం దేవునికి, కానీ ఆయనకి ఇష్టమైందే నిజమైన బహుమతి, సంపూర్ణమైన బహుమతి, అదే నిజమైనటువంటి బహుమతి అన్నమాట. కానీ ఆయనకి మనం అప్పగించుకోంగా. అవునా? కానీ ఈమె అప్పగించుకోండి. రూత్ ఏం చేసింది? అసలు వద్దంది, ఇక చాలు, ఇక ఈ జీవితానికి అనుకుందన్నమాట, ఇక చాలు. కానీ ఆశీర్వదించిన వ్యక్తి ఒకానొక దినాన్ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ బోయజు అయితే ఆమెను ఆశీర్వదించాడో ఆ బోయజు కూడా శ్రేష్టమైన వాడు. తెలుసా ఎంత శ్రేష్టమైన వాడంటే, వాళ్ళ అత్తగారు చెప్పింది, వెళ్ళి ఈ రాత్రి అమ్మ నువ్వు స్నానం చేసి తైలం రాసుకుని మంచి బట్టలు వేసుకొని, ఇదిగో నిన్ను పెళ్లి చేసుకోవడానికి తగిన యోగ్యుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు మన వంశపు వాడే, అతను ఒక్కడే నిన్ను వివాహం చేసుకోవడానికి యోగ్యుడు కనుక ఈ రాత్రి నువ్వు అతను పొలంలో ఎవల్ని దొల్లగొట్టి నూర్చాడు, అక్కడ ఈ రాత్రి పడుకోవడానికి వెళ్తాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ దగ్గర పడుకో, అప్పుడు ఏం చేయాలో అతనే చెప్తాడు నీకు అని చెప్పింది అత్తగా. ఎన్ని దీవెనలు చెప్పండి? ఎన్ని? బోయాజు ఆ ఊరి వాళ్ళు దీవించారు, బోయాజు దీవించాడు. వాళ్ళ అత్తగారు ఏం చేసింది? ఈ పిల్లని, నేను ముసలిదానిపై నేను చచ్చిపోతే ఈ పిల్లని ఎవరు చూస్తారనుకుందాం, అంతేగా. ఈమెమనుకుంది? నేను లేకపోతే ఈ ముసలిది ఏమైపోద్ది అనుకుంది. ముసలిం వెళ్ళిపోయి పాపం ఎవరు లేరు, కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు, భర్త చనిపోయాడు అనుకుందేమో. కానీ ఈమెమంది?
నా ఇంటికి వచ్చిన నా కోడల యొక్క క్షేమాన్ని నేను ఆలోచించాలి కదా అనుకున్నామ్మా. ఓ పని చెయ్యి, ఎక్కడికి వెళ్ళావు నువ్వు పరిగెరుకుంటా కంటే పలానా వ్యక్తి అని చెప్పింది. ఓహో అతను మనకి బంధువుడే అని చెప్పాను. ఇంకేముందో తెలుసా? బతికిన వారికి చచ్చిన వారికి మేలు చేయటం మరువని అతడు యెహోవా చేత దీవించబడిన వాడు అంది. బతికిన వాళ్ళకి చచ్చిన వాళ్లకు కూడా మేలు చేయటం మర్చిపోని ఇతడు యెహోవా చేత దీవించబడిన వాడు. నిన్ను విడిపించడానికి అతడు ఒక్కడే యోగ్యుడమ్మా. అంటే ఎలిమెలేకు వంశస్థుడు, అంటే నయోమి యొక్క భర్త యొక్క వంశపు వాడు బోయజు. ఎక్కడికి తీసుకొచ్చాడు దేవుడు రూతుని? ఆమె మంచి మనసు ఎరిగిన వాడు, ఆమె అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? బెత్లెహేం పట్టణానికి తీసుకొచ్చాడు. రూతుకు తెలుసా ఈ ఆలోచన? తెలియదు. రూతు ఏమనుకుందంటే ఇంకా అయిపోయింది, చాలిక ఈ జీవితానికి, ఈ ముసలావిడిని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే ఆమె ఏమనుకుందంటే ఆమె కూడా ఈ పిల్ల పట్ల దీవెన, మనసులో ఎంతో ఒక భారం ఉంది. ఈ పిల్లకి ఎవరుంటారు, నేను లేకపోతే అనుకుందేమో. అంతేగా యవనస్తురాలు నేనున్నంతకాలం ఉంటాను అనుకుందేమో. చెప్పింది అనమాట. వెళ్ళి అప్పుడు అతను ఏం చేయాలో నీకు అతను చెప్తాడు. ఈ రాత్రి అతను ఎవరు దొల్లగొడుతున్నాడమ్మా, నువ్వు వెళ్ళు అక్కడికి అని చెప్పాను. వెళ్ళింది. వెళ్తే తులిపల్లి వేసాడు కాళ్ళ దగ్గర. ఎవరు నువ్వు అని అడిగితే చెప్పింది, ఇలా మా అత్తగారు ఇలా పంపించింది, నన్ను విడిపించడానికి మీరు ఒక్కలే యోగ్యులు అని చెప్పింది అని చెప్పాను. అప్పుడు ఏమన్నాడు చూడండి బోయజు, ఒకసారి చదువుదాం చూడండి. మూడో అధ్యాయము 11వ వచనం. 10 కూడా చదవండి. 10 కూడా చదవండి. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే మొదటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది, వెనుకటి సత్ప్రవర్తన. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పిందంతా నీకు చేస్తాను. ఏమన్నాడు? నువ్వు చెప్పిందంతా చేస్తాను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపించగలవాడినన్నమాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. ఈ రాత్రి ఉండుము, ఉదయమని అతడు నీకు బంధువు ధర్మము జరిగింపని ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. నీవు బంధువు ధర్మమును జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువు ధర్మం జరిపించేదను, ఉదయం వరకు పండుకొనమని చెప్పాను. ఎంత యోగ్యుడితనం! అంతేగా ఏమన్నాడు అన్నమాట? నువ్వు చెప్పిందంతా కరెక్టేనమ్మా, నీ సత్ప్రవర్తన మొదటి కంటే ఇంకా ఎక్కువ అయింది. నీవు కొద్దివారిని కానీ గొప్పవారిని యవనస్తులను ఎన్నడూ కూడా నువ్వు వెంబడించలేదు కనుక నువ్వు చెప్పిందంతా నీకు చేస్తాను. కానీ నాకంటే సమీప బంధువుడు నీకు మరొక వ్యక్తి ఉన్నాడు. అతడు వివాహం గనక నిన్ను చేసుకోనంటే నేనే తప్పకుండా బంధు ధర్మాన్ని జరిగిస్తాను, భయపడమాక అని చెప్పాడు. కనుక ఏంటంటే దేవుడు ఆమెకిచ్చిన భర్త ఎలాంటి వాడు? యోగ్యుడు అన్నమాట. ఎవరు చెప్పండి? యోగ్యుడైనటువంటి వాణిని దేవుడు రూతు కోసము సిద్ధపరిచాడు. అంతేగాని అతను తొందరపడలా. అతడు యవనస్తుడైన ఉన్నాడు బోయజు, కానీ తొందరపడలేదు. కానీ ఈ రాత్రికి ఉండి పొద్దున్నే చీకటితోనే నువ్వు చీకటి ఉండగానే వెళ్ళిపోమ్మా, ఎవరు చూడకుండానే, రేపు నేను అతనితో మాట్లాడతానని చెప్పని పంపించాడు. చివరికి ఏం జరిగిందంటే బోయజే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఆమెను వివాహం చేసుకున్నాడు. కనుక ఏ నోటి చేత అతడు రూతుని దీవించాడో అదే నోటితో ఆమెను తన భార్యగా స్వీకరించి అంగీకరించి ఆమెకు యోగ్యుడైనటువంటి భర్త అయినాడు. ఒక సంపూర్ణమైన బహుమానం ఎవరంటే బోయజే సంపూర్ణమైన బహుమానం రూతుకి. ఎవరు సిద్ధపరిచాడు? దేవుడు సిద్ధపరిచాడు. ఎవరు సిద్ధపరిచారు? దేవుడు సిద్ధపరిచాడు అన్నమాట. కనుక ఏంటంటే ఈ భూమి మీద ఒక సంపూర్ణమైన బహుమతిని ఇవ్వగలిగింది దేవుడు ఒక్కడే. ఆయనకి మనం ప్రతి విషయంలో కోడలు కావాలంటే ఏం చేస్తాం?
వాళ్ళకి ఎంత ఆస్తుందండి? అంతేనా? ఎవరు? దేవుని నమ్ముకున్న కుటుంబాలు, దేవుని నమ్ముకున్న కుటుంబాలే. వాళ్ళకి ఎంత ఆస్తుందండి? వాళ్ళ నాన్న ఏం చేస్తాడండి? వాళ్ళ ఇదా కావాల్సింది. ఏం అడగాలి? అయ్యా, మారు మనసు పొందిన కుటుంబమేనా? నిజంగా రక్షించబడిన కుటుంబమేనా? క్రమంగా గుడికి వెళ్తారా వాళ్ళు? దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబమేనా? ఆ పిల్లాడు రక్షించబడ్డా? ఇది కదా ఫస్ట్ అడగాల్సింది. కానీ ఏం అడుగుతాం చెప్పండి? వాళ్ళకి ఎంత ఆస్తుందండి? వాళ్ళ అమ్మ ఏం చేస్తుందండి? ఎంత పెద్ద ఉద్యోగం చేస్తుందండి? వాళ్ళ నాన్న ఎంత ఉద్యోగం? ఈ కుర్రాడికి ఎంత ఆస్తుందండి? ఎంత వస్తుందండి? ఇలా చూసిన వాళ్ళందరూ ఏమయ్యారు తెలుసా? ఏమయ్యారు? కళ్ళమ్మ నీళ్ళు తుడుచుకుంటూ, మా కోళ్ళండి ఇంటికి రావద్దు అందుకే మా అమ్మ. ఏమని చేసుకున్నారు వీళ్ళు? డబ్బున్న అమ్మాయి కావాలి మాకు, అది అంతేనా? ఇప్పుడు ఏమని ఎడుతున్నారు తెలుసా? ఇంటికి రావద్దు అందయ్యా మా కోళ్ళు మమ్మల్ని. మరి నువ్వు ఏమని చేసుకున్నావు? డబ్బులు చూసేగా చేసుకున్నావు? విశ్వాసం చూసి చేసుకున్నావా? కాదుగా. ఏం చూసి చేసుకున్నాము? డబ్బు ఎంత ఉంది? ఆస్తి ఎంత ఉంది? ఐశ్వర్యం ఎంత ఉంది? ఇదేనా? అయ్యా, ఆ పిల్ల గుడికి వెళ్ళొద్దా? ఆ పిల్ల చక్కగా చెప్పిన మాట వినే మనిషేనా? దేవుని వాక్యానుసారంగా జీవించే అమ్మాయినా? క్రమంగా గుడికి వెళ్ళొద్దా? బైబిల్ చదువుద్దా? దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాన్ని ఈ అడగాలి విశ్వాసులు. ఎందుకని? దేవుడిచ్చే బహుమతి అది. ఎవరిచ్చేదండి? మన అబ్బాయికి దేవుడిచ్చే బహుమతి ఎలా ఉండాలి? విశ్వాసముతో కూడిందై ఉండాలి అది, అంతేనా? మన అమ్మాయికి ఇచ్చే భర్త ఎలాంటి వాడై ఉండాలి? విశ్వాసముతో. విశ్వాసములోనే మనం వెతకాలి. అది విశ్వాసం ఉందా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడేనా? ఎలా ఉంటాడు? క్రమంగా చర్చికి వెళ్తాడా? మారు మనసు పొందాడా? బాప్తీసం తీసుకున్నాడా? రక్షణ పొందాడా? అతని స్నేహాలు ఎలా ఉంటాడు? ఈ అడగాలి మనం, ఈ చూడాలి, అంతేనా? కానీ ఏం చూస్తాం మనం? డబ్బులే చూస్తాం, ఐశ్వర్యమే చూస్తాం. అంటే ఏమనుకుంటామంటే డబ్బులుంటే చాలండి, చాలా సంతోషపడిపోతాం అనుకుంటాం. చాలా. ఆ పిల్ల సంతోషపడదు, వీళ్ళు సంతోషపడదు. తెలుసా? ఒక పిల్లోడు కాస్తుంది అనుకోండి, ఈ పిల్ల నానాయాతనలు పెడతారు. లేకపోతే ఆడపిల్ల కాస్తుంది అనుకోండి, వాళ్ళు నానాయాతనలు పెడతారు, ఇతను నానాయాతనలు పెడతారు. అప్పుడు కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటే మనం, అయ్యో దేవా ఎందుకు ప్రభా ఇలా చేసావంటే, నువ్వే కోరుకున్నావుగా. ఏం కోరుకున్నావు? దేవునికి కొన్ని కండిషన్లు పెట్టావుగా. ఏమని పెట్టావు? ఉద్యోగం ఉండాలి, వాళ్ళకి ఆస్తి ఉండాలి, అవునా? ఇన్ని కుటుంబాలు ఇవాళ మనం చూస్తూ ఉంటే గుడికి వెళ్తారు, కానీ అయ్యా ఏం చెప్పమయ్యా, మమ్మల్ని అసలు చూడండి అంటుంది అయ్యా, మా దగ్గరికి రావద్దు అంటుంది అయ్యా. అంటే నువ్వు మారు మనసు చూసి చేసుకోవాలి. ఏం చూడాలి చెప్పండి? మారు మనసు పొందిందా? విశ్వాసం ఉందా? ఇది కదా చూడాల్సింది, అంతేనా? వచ్చినాక చెడగొట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. విశ్వాసంతోనే వస్తుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని గర్భిష్ఠం చేసేస్తారు వీళ్ళు. మామూలు గర్భిష్ఠం కాదు. ఏమనుకుంటున్నావు అమ్మాయి? మనం అంటే ఏమనుకుంటున్నావు అసలు? ఈ ఊళ్ళో మనం అంటే అసలు ఎదురు లేదని చెప్తారు. చివరికి ఆ అమ్మాయి ఏం చేద్ది? గర్భిష్ఠ అయిపోతుంది. గర్భిష్ఠ అయి సర్వనాశనం చేస్తుంది. ఏం చెప్పాలి? పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇవ్వటం నేర్చుకో. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడి. అప్పుడు ఆ అమ్మాయి కూడా భయపడదు. కానీ ఏం చెప్తా? ఏం పర్లేదులే, వాళ్ళు ఏముంది, వాళ్ళు వస్తే ఏమవుతులే, కూర్చో, నీకెందుకు? ఏమి నేర్పిస్తున్నావు నువ్వు? అహంకారాన్ని నేర్పిస్తున్నావు, గర్వాన్ని నేర్పిస్తున్నావా? ఏం నేర్పాలి? కనుక ఇలా చెడగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. తీసుకొచ్చినాక చెడగొట్టేవాళ్ళు చివరికి వాళ్ళకి గర్విష్ఠులు అయిపోయి ఆళ్ళ కాదు ఏళ్ళనే చూడరు, ఆయన వదిలేయండి, ఏళ్ళనే చూడరు, అవునా? కనుక ఏంటంటే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము దేవుడిచ్చే బహుమతి, సంపూర్ణమైనటువంటి బహుమతి ఎలా ఉంటుందో మనము ఎరిగిన వాళ్ళమై ఉండాలి. విశ్వాసముతో, విశ్వాసము ద్వారా రక్షించబడిన మనము అన్ని విషయాల్లో విశ్వాసముతోనే ముందుకు వెళ్ళే వాళ్ళంగా ఉండాలి. విశ్వాసము. ఎన్నో కుటుంబాలు కేవలం డబ్బును చూసి, ఉద్యోగం చూసి, లేకపోతే అందాన్ని చూసి, లేకపోతే ఇంకేదో పేరు ప్రఖ్యాతులు చూసి వివాహం చేసుకుని రక్షించబడి ఉండి రక్షించబడిన వాళ్ళు అని చెప్పుకుని చివరికి వాళ్ళ ద్వారా సంతోషం కదా,
ఎంత ఆస్తి ఉంటే మాత్రమే ఉంది సంతోషం లేకుండా? ఇద్దరు పోట్లాడుకుని వీడి కింద పడుకుంటే ఆమె పైన పడుకుంటుంది అనుకోండి, ఎలా ఉంటుంది తల్లిదండ్రులకు? ఏంటిది? ఏమయ్యా ఏంటో ఇది అంటే, నేను వెళ్ళండి డాడీ, ఆ అమ్మాయి మంచిది కాదంటాడు వీడు. ఆమె ఏమంటది, ఆ అబ్బాయి మంచోడు కాదండి. ఏం చెప్పాలి? అవునా? ఏమని ప్రార్థన చేయాలి దేవుని దగ్గరికి వెళ్ళి? ఏమని ప్రార్థన? నువ్వు పెళ్లి చేసావు, దేవుని దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతావు ఇప్పుడు? అయ్యా దేవా కరుణించంటే నువ్వేం అడిగావు? ఆస్తి ఉన్నవాళ్ళు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, అందం ఉన్నవాళ్ళు, అన్నీ ఏది ఉంటుంది ఈ భూమి మీద ఏది ఘనమో అవన్నీ అడిగావుగా దేవుని దగ్గర. దేవుడిచ్చే బహుమతి అయితే సంపూర్ణంగా ఉండేది అది. కానీ అది కాదుగా నువ్వు అడిగింది. ఏమడిగావు? నీకు నచ్చినవి అన్నీ అడిగావు, ఆయనకి నచ్చినవి అన్నీ పెట్టావు. అవునా? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగే సంఘర్షణ ఉందో చూసారా, ఆ ఇంట్లో ఎప్పుడు నెమ్మది ఉండదు. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా, ఎందుకంటే ఇద్దరికీ జ్ఞానం ఉండదు. ఎంచుకున్న మార్గం అలాంటి. ఇద్దరికి జ్ఞానం లేదు, ఇద్దరికి వివేకం లేదు. అయ్యో మన కుటుంబాన్ని మనమే శిథిలం చేసుకుంటున్నాము, అల్లరి చేసుకుంటున్నాము, పాడు చేసుకుంటున్నాము, ఈ దేవుని నామానికి మంచిది కాదు, మనం ఇలా చేయకూడదు అనే జ్ఞానం పోయి ఇద్దరు ఎవరు కనపడితే వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఎవరు కనపడితే వాళ్ళకి. అవునా? ఏమవుతుంది తెలుసా? మీ ఇద్దరు బాగానే ఉంటారు, చూసేవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? వీళ్ళిద్దరు గుడికి వెళ్తారంటే ఒకరికొకటి పాట తింటారు. ఎవరికి అవమానం? దేవునికి అవమానం. దేవునికి అవమానం. జ్ఞానం లేదు. వీళ్ళిద్దరు గుడికి వెళ్తారండి, కానీ ఒక్క నిమిషం కూడా పడదు వీళ్ళకని చెప్పి అంటారు. ఎవరికి అవమానం? దేవునికి అవమానం. కనుక ఏంటంటే సంపూర్ణమైన బహుమతినిచ్చే దేవుడు నువ్వు అప్పగించుకుంటే, మనం ఉన్న బలంగా మనం దేవా నీ కృపకి నేను అప్పగించుకుంటున్నాను, నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నాను ప్రభు. ఎందుకంటే నేను ఎంచుకుంటే కష్టాలు వస్తాయి, నాకు తెలుసు ప్రభు, నాకు తెలుసు కష్టాలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. కనుక మా అమ్మాయిని అడిగారు, చెప్పాగా మా బంధువులు కోట్లు ఉన్నాయి, వాళ్ళకి కోట్లు. ఎన్ని కోట్లు అంటే లెక్కలేనని ఉన్నాయి, ఒక్కడే కోట్లు. ఇప్పుడు అంటున్నారు ఏమని, ఇమ్మంటే ఇచ్చారా మీరు అని చెప్పాను. ఇమ్మంటే మీరు ఇవ్వలేదు అని చెప్పాను. పిల్లని ఇమ్మంటే ఇప్పుడేమో మేము నానా బాధలు పడుతున్నాం. నేనేమని ప్రార్థన చేశానంటే దేవునికి, దేవా నీ చిత్తమైతే ఇది జరిగించు. నేను వాళ్ళని అడగను, వాళ్ళు నన్ను అడుగుతారు, పిల్లనిమ్మని అడుగుతారు. మా బంధువులు, బాగా దగ్గర బంధువులు ఎవరు కదా వీళ్ళ మేనత్త మనవుడు. కనుక వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు వస్తాయి. నాకు ఇవ్వనన్నాను అనుకో, ఇవ్వననలేను. కనుక ఏమని ప్రార్థన చేశానంటే, ఇది నీ చిత్తం అయితే జరిగించు, ఇది నీ చిత్తం అయితే జరిగించు. వాళ్ళు నన్ను అడిగేటట్టు చెయ్యి. నీ చిత్తం కాకపోతే వాళ్ళు నన్ను అసలు అడగకూడదు ప్రభా. నేను అడిగితే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియదని ప్రార్థన చేశాను. నేను వాళ్ళకి ఏం చెప్పాలి? ఇవ్వనంటే బాగోదు అని రోజు ప్రార్థన చేశాను. అదే సహజంగా ఏమనుకుంటాం, డబ్బులు చూసి ఏమనుకుంటామంటే, అబ్బా మా అమ్మాయి అక్కడ విమానం ఎక్కిస్తాడు, ఇక్కడ దిగుద్ది, మళ్ళీ ఇక్కడ నేను ఎక్కిస్తా, మా అమ్మాయి బెంగళూరులో దిగుద్ది, మళ్ళీ అక్కడి నుంచి కారు వస్తుంది ఎక్కించుకెళ్ళద్దు కదా. అంతేగా, ఇదే చూడొచ్చు మనం, ఇది ఒకటే అనుకుంటా. వాస్తవమే. అక్కడ ఆయన ఎక్కిస్తాడు విమానం, మామయ్య ఎక్కించాను, గన్నవరంలో దిగుద్ది, కొంచెం పికప్ చేసుకుంటే ఇక్కడ తీసుకుని నేను వెళ్ళి కాలేజీ ఎక్కించుకున్నాను, మళ్ళీ నేను ఇక్కడ ఎక్కించి ఫోన్ చేసి అక్కడ దిగుద్ది, బాగానే ఉంది అంతా. ఇది కాదు. నేను దేవునికి ప్రార్థన చేసి, దేవుడు వాళ్ళు నన్ను అడగలా, నేను వాళ్ళకి చెప్పాల్సిన అవసరం రాలే. కానీ నన్ను చాలాసార్లు రోజు కదిపేవాళ్ళు. ఈ విషయం డైరెక్ట్గా అడగల, రోజు ఫోన్ చేసి నాతో మాట్లాడేవాళ్ళు. ఏమతో నీ కూతురు తప్ప ఎవరున్నారు మాకని చెప్పి కూడా అన్నారు. కానీ మేంగా అడగకూడదు. నీ చిత్తం అయితే వాళ్ళు అడిగితే అది జరుగుద్ది ప్రభా, మరి నీ ఇష్టమే కది, నువ్వు క్షేమంగా ఇది మంచిది, నా కూతురు సంతోషంగా ఉండాలంటే అది నీ ఒక్కడికే తెలుసు, నాకు తెలియదు. నేను డబ్బులను చూసి చేసాను అనుకో, వాళ్ళు సంతోషంగా ఉండకపోవచ్చు అని ప్రార్థన చేశాను. చివరికి దేవుడు ఆపేశాడు అడగలేదు. కనుక ఏంటంటే ఇప్పుడు అంటున్నారు, ఏమంటున్నారంటే, అడవండి మన లోపాయికారంగా అడిగారు మమ్మల్ని.
మేము డైరెక్ట్గా మేము చెప్పలేదు, వాళ్ళు మాకు చెప్పలేదు. ఇప్పుడు మీ పిల్లలు ఏమంటే ఇచ్చారా మాకు అని చెప్పని అంటారు. కనుక ఏంటంటే ఏది మన జీవితంలో సంపూర్ణమైన బహుమతి, మన పిల్లల విషయంలో ఏదైనా సరే దేవుడిచ్చేదే. గుర్తుపెట్టుకో, దేవుడిచ్చేది సంపూర్ణమైన ఆస్తిని బట్టి కాదు, ఐశ్వర్యాన్ని బట్టి. ఎప్పుడు మనం లోక సంబంధమైన దాన్ని ఆశించి ఏం ఆశిస్తామో, డబ్బు ఉంటే చాలండి మనిషికి అనుకుంటాం. లేదండి, గుర్తుపెట్టుకోండి. డబ్బులు ఉన్నాయనుకుని చేసిన చాలా కుటుంబాల్లో చాలా పిల్లలు ఒంటరిగా ఉండిపోయే వాళ్ళు, దుఃఖపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్ని చూడలేదా మనం? లోకంలో ఎంతమందిని చూసాము? నేను చూశాను నా సర్వీస్లో. మా మాస్టర్ పెళ్లి చేశాడు ఆస్ట్రేలియాలో. ఆడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఈ పిల్లని వదిలేశాడు. ఒక్కతే పాపం ఆస్ట్రేలియాలో ఒక రూమ్ తీసుకుని బతికి. ఎంత బాధ ఉంటుంది చెప్పండి. మన దగ్గర కూడా లేదు ఆ పిల్ల. కనుక ఏంటంటే ఇవన్నీ చూసినప్పుడు ఏమర్థమైంది? అబ్బో చాలా బాగుంది, మంచి ఉద్యోగం చేస్తున్నాడు అనుకుంటే అది సంపూర్ణమైన బహుమతి కాదు. దేవుడిచ్చేదే సంపూర్ణమైన బహుమతి. ఆ పేదవాడా డబ్బున్నవాడా అది కాదు. అతడు యోగ్యుడా కాదనేది దేవునికి ఒక్కడికే తెలుసు. కనుక ఏంటంటే ఈ రాత్రి ఈ మధ్యాహ్నకాల సమయంలో మరి ఏ వ్యక్తి అయితే ఆమెను దీవించాడో ఆ వ్యక్తి ఆమె జీవితానికి సంపూర్ణమైన బహుమతి అని ఆయనకు కూడా తెలియదు. బోయజ్కు తెలుసా? తెలియదు. బోయజ్కి కూడా తెలియదు అన్నమాట. కనుక దేవుడు ఎలా సిద్ధపరుస్తాడో తెలియదు. ఎలా సిద్ధపరుస్తాడు? కట్నాల కోసం ఆశపడి, ఉద్యోగాలు చూసి ఆశపడి, డబ్బును చూసి ఆశపడి, బంగారం చూసి ఆశపడి, రకరకాలే చూసి. కొంతమంది అయితే అబద్ధాలే చెప్పేసుకుంటారు. 10 కాసులు ఉంటే మాకు 100 కాసులు ఉన్నాయని చెప్తారు. అన్నీ అబద్ధాలే, మోసమే, అంతా మోసమే తెలుసా. మేము ఉన్నాయని చెప్తే మీకు ఇస్తామా ఏంటండి అని అంటారు. పెళ్ళైనాక ఏంటి 100 కాసులు అంటే ఉన్నాయండి మీకు ఇస్తామా ఏంటి అని చెప్పి అంటారు. అంతా మోసమే, లోకంలో ఉన్నది అంతా కూడా మోసము, అబద్ధము, ఒకరినొకరు మోసగించుకునేటువంటి లోకం ఇది. ఒకరినొకరు ఏం చేస్తారు? వీళ్ళు మోసగిస్తారు, తెలీదా? వీళ్ళు కూడా చాలా చెప్తారు, లేని అన్నీ చెప్తారు. కనుక ఏంటంటే మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని రక్షించాడు. ఇంతకంటే గొప్ప బహుమానం లేదు. ఒకటి. రెండవది, ఈ భూమి మీద మన జీవితంలో ఏది కావాలో ఆయనకి బాగా తెలుసు. ఆయనకి అప్పగించుకోవటమే మనకి శ్రేష్టమైన బహుమతి. నేను ఒక వాక్యం చూపించి ఒక 2 ముగించేస్తాను. చూడండి, మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను కాదు, 2వ యోహాను 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. చివరిలో ఉంటుంది. మొదటి యోహాను 1వ అధ్యాయం 8వ వచనం. మొదటి యోహాను 1వ అధ్యాయం 8వ వచనం. ఏం చేస్తారంటే అండి, మనల్ని మనమే ఎలా మోసపుచ్చుకుంటామో తెలుసా? డబ్బులను చూసి మోసపుచ్చుకుంటాం మనల్ని మనమే. అది ఎవరో మోసపుచ్చరు. డబ్బులు చూసేస్తే చాలు మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. ఎక్కడ చదివావు? మొదటి యోహాను 2వ యోహాను 1వ అధ్యాయం 12వ వచనమేనా? 2వ యోహాను 1 అధ్యాయం ఉంది అక్కడ. 2వ యోహాను పత్రికలో 8వ వచనం. అట్టివాడే 2వ యోహాను, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెరగొట్ట కనుక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోనండి. ఏం పొందేటట్టు? సంపూర్ణమైన ఫలం దేవుని దగ్గర పొందేటట్టు జాగ్రత్త చూసుకోండి. సాతాను మిమ్మల్ని చెడగొడతాడు. మీ మనసుని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. డబ్బు మీదకి తీసుకెళ్తాడు, ఐశ్వర్యం మీదకి తీసుకెళ్తాడు, అంతస్తు మీదకి తీసుకెళ్తాడు. అవునా? జాగ్రత్తగా ఉండండి అని చెప్పని దేవుని వాక్యము ద్వారా మనల్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని చెప్పాడు అన్నమాట? మీ పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోనండి. మీరు పూర్ణ ఫలం, సంపూర్ణమైన బహుమతి పొందేటట్టుగా జాగ్రత్త చూసుకోండి. విశ్వాసంలో నుంచి తొలగిపోమాకండి. విశ్వాసాన్ని మీ జీవితంలో కొనసాగించండి ప్రతి విషయంలో అని చెప్పని పౌలుగా మరి యోహాను తన పత్రికలో రాస్తూ వచ్చాడు. తర్వాత చూడండి, మరి హెబ్రీలకు రాసిన పత్రిక 32వ అధ్యాయము 35వ వచనం. హెబ్రీ 32:35 లేదా
10:32 హెబ్రీ 10:32 అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకొనుడి. చూసారా, మీరు వెలిగించబడిన తర్వాత చాలా శ్రమలు పడ్డారు, పోరాటం చేశారు, సహించారు, అది గుర్తు తెచ్చుకోండి అన్నాడు. ఒక విధంగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించడం చేత 10 మందిలో ఆరడపడితారు, అందరి దృష్టిలో తేలికైపోయారు. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించి వాటిలో పాలువారైతిరి, శ్రమల్లో మీరు పాలువారయ్యారు. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైన స్థిరమైనదియు స్వాస్థ్యమును ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటురి. కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము. ఏం విడిచిపెట్టొద్దు అంటున్నాడు దేవుడు. అయ్యా నష్టపోయానయ్యా, అధైర్యపడమాక. నష్టపోయానయ్యా, అధైర్యపడదు. విశ్వాసం మూలంగా చాలా కోల్పోయానయ్యా, నా పేరు పోయిందయ్యా, భయపడొద్దు, ధైర్యంగా ఉండు. ధైర్యం వల్ల ఏం కలుగుద్దంట? గొప్ప బహుమానము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఏంటయ్యా అంత పోయింది, అధైర్యపడొద్దు. అయ్యా పేరు పోయిందయ్యా, నన్ను ఇలా అన్నారయ్యా, అధైర్యపడమాక. విశ్వాసం ఉండగానే నిన్ను అనగలిగారు వాళ్ళు, లేకపోతే అనేవాళ్ళు కాదు. నిన్ను చూసే జడుచుకునేవాళ్ళు. కానీ నువ్వు విశ్వాసం అవటం మూలంగానే నిన్ను వాళ్ళు అనగలిగారు కనుక గొప్ప ధన్యత అది. కనుక భయపడమాక, ధైర్యంగా ఉండు. నీకేం కలుగుతుంది? ప్రతిఫలము, గొప్ప బహుమానం కలుగుతుంది ప్రతిఫలంగా అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు హెబ్రీ పత్రిక. మీరు చాలా కష్టాలు పడ్డారు, శ్రమలు పడ్డారు, నిందలు పడ్డారు, ఇవన్నీ వృధాగా అనుకుంటున్నారా? కాదు అని చెప్పి అంటున్నాడు పౌలు గారు. కాదు, దీనివల్ల మీకు బహుమతి ఉంది. అధైర్యపడమాకండి, భయపడమాకండి. అధైర్యపడి మళ్ళా మీరు తొలగిపోయి మీ జీవితంలో బహుమతిని పోగొట్టుకుంటారేమో, జాగ్రత్తగా. శ్రేష్టమైన బహుమతి, శ్రేష్ట బహుమతిని పోగొట్టుకుంటారేమో చూసుకోండి అంటున్నాడు. తర్వాత చూడండి కొలసీ పత్రిక, త్వరగా ముగించేస్తాను. యాకోబు 1:12 చూడండి. యాకోబు పత్రిక 1:12 పక్కనే ఉంది, హెబ్రీ పక్కన. నెక్స్ట్ యాకోబు ఉంది చూడండి, హెబ్రీ పత్రిక పక్కనే ఉంది. 1:12 చూడండి. కాదమ్మా, యాకోబు పత్రిక 1:12 శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుతారు. ఏం పొందుతారంట? సహించినప్పుడు జీవ కిరీటాన్ని. శోధనలో నిలిచి ఉండటం నేర్చుకుందాం మనం. శోధనని తప్పించుకోవడానికి మనం దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు అంటున్నాడు. అవునా? కనుక ఏంటంటే శ్రమలు మనకి దేవుణ్ణి బట్టి సహించటం వలన సంపూర్ణమైన బహుమతి మనకి కలుగుతుంది. రూతుకి దేవుడిచ్చిన బహుమతి సంపూర్ణమైనటువంటి బహుమతి. ఎలాంటిదండి? ఆమెకు పుట్టిన కుమారుడు ఎవరు? ఆమె ద్వారా ఎవరు వచ్చారు? ఆమె సంతానంలో నుంచి యేసుక్రీస్తు వచ్చారు. యెషయి ఏమవుతాడు? రూతుకి మనవడు అవుతాడు అనమాట. ఓబేదుని కందామె, ఓబేదు యెషయిని కన్నాడు, యెషయి దావీదును కన్నాడు. దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు జన్మించారు. అవునా? కనుక ఎంత సంపూర్ణ బహుమతి ఇచ్చాడు దేవుడు రూతుకి. ఇది కదా సంపూర్ణమైన బహుమానం. కనుక దేవుని సంపూర్ణ బహుమానం పొందాలంటే మనం దేవునికి ఏమీ పెట్టదు, కండిషన్లు పెట్టదు. దేవుడిచ్చింది తీసుకుంటాం అంతే. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, మా స్నేహితుడు డాక్టర్ అయ్యాడు, నేను ఎందుకు కావాలదా అనిపిస్తుంది. నాకెందుకు ఆలోచన రాలేదు? కనీసం ఆలోచన ఉండి కనుక ఎంసెట్ రాస్తే కనీసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏజీపీఎస్సీ చదివి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. లేకపోతే హోమియో డాక్టర్ని అయ్యి మంచి పొజిషన్లో ఉండేవాడిని. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎందుకో దేవుడి ఆలోచన, మొన్నే అనుకున్నాను, మేమిద్దరం అనుకున్నాం, నాకు ఎందుకు ఆలోచనే రాలే, అసలు దేవుడి ఆలోచనే రానిలా. వస్తే రాసేవాడిని, రాస్తే ఏదో ఒకటి వెళ్ళేవాడిని అనిపించేది. కానీ ఎందుకో ఇక్కడే ఉంచాడు దేవుడు. ఇంతకంటే గొప్ప ధన్యత ఏం కావాలి? ఎందుకో దేవుడు వెళ్ళనీయలేదు. మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడే తన చిత్తానుసారంగా చిత్తానుకూలంగా నడిపిస్తాడు, చూపిస్తాడు. కనుక ప్రభు మన కోసం తను తాను అప్పగించుకుని
మహిమ సింహాసనం మీద తండ్రి కుడి పార్శ్వములో కూర్చుని ఉన్నాడు ఆయన. మనం దేవునికి అప్పగించుకుందాం. దేవుని బల్ల ఏం తెలియజేస్తుందంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకోమని చెప్తుంది. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం.